ఇక్కడ నిమ్మకాయలు పాపం చాలా ఉన్నాయండి. ఇది 30 పైన ఉన్నాయి సార్ ఇంత చిన్న బకెట్ లో. ఇది తీస్తే ఇలా తీస్తే లోపల చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అడ్డం ఉన్నాయి కానీ అన్ని చూడండి ఇక్కడ అన్ని కాయలే ఫుల్గా ఉన్నాయి నిమ్మకాయలు. నిమ్మకాయలు పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు కదండి, మెయింటైన్ చేయాల్సిన. నిమ్మకాయల విషయంలో ఒకటి కేర్ తీసుకోవాలి ఏంటంటే వన్స్ వాటర్ ఇచ్చిన తర్వాత 3 డేస్కి ఒకసారి వాటర్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఇచ్చేయాలి, రోజు మటుకు వాటర్ ఇవ్వకూడదు. ఈ టిప్ పాటించాలి. మనం ఇప్పుడు మీరు 3 డేస్కి ఒకసారి వాటర్ ఇవ్వాలి అంటున్నారు ఈ మొక్కకి. ఈ మొక్కకి అదే కరెక్టే. ఇప్పుడు వాటర్ పోసాము 3 డేస్ వరకు అట్లా ఇవ్వకుండా ఉంటే ఒక్కోసారి అది హార్డ్ అయిపోదండి. సాయిల్ ఏమవ్వదు, సాయిల్ హార్డ్ అయిపోతే ఏంటి పరిస్థితి? సాయిల్ కానీ హార్డ్ అయిపోతే దానికి సంబంధించి ఒకటి ఉంటుంది అన్నమాట, ఆవు పాలతో తయారు చేయాలి. ఇలాంటివన్నీ కూడా నా ఛానల్లో ఉంటుంది సార్. ఎలీస్ వరల్డ్ అని నా ఛానల్ ఉంది. ఎలీస్ వరల్డ్ అంటే ఇది ఫారిన్ ఛానల్ అనుకుని ఎక్కువ మంది సబ్స్క్రైబర్ లేరు నాకు, అది మంది తెలుగు ఛానలే. పేరు అలా ఉంది అనమాట. చాలా పేరు ఎలిజబెత్ కాబట్టి ఎలీస్ వరల్డ్ అని పెట్టుకున్నాను. ఇంట్లో వాళ్ళు ముద్దుగా అట్లా పిలుస్తుంటారా? నేనే పెట్టుకున్నా. అది ల్యాబ్ అని తయారు చేయాలన్నమాట. అది బియ్యం కడిగిన నీళ్లు ఆవు పాలతో తయారు చేయాలి. అది కొంచెం 5 ml 1 లీటర్ కలిపి ఇలా పోసేసామంటే ఎంత గట్టి సాయిల్ అయినా సరే అది చక్కగా గుల్లగా అయిపోతుంది. బియ్యం కడిగిన నీళ్ళు ఫస్ట్ కడిగినవే, ఆ తర్వాత కాదు. దాని మీద పేపర్ పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టాలి ఒక ప్లాస్టిక్ దాంట్లో తీసుకుని. ఆ తర్వాత ఒక 5 days తర్వాత మళ్ళీ దాంట్లో వాటర్ యాడ్ చేయాలి, ఆవు పాలు పచ్చివి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇంకొక 5 days తర్వాత దాని పై లేయర్ తీసేసి మధ్యలో ఉన్న లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ ని వాడుకోవాలి మనం. అంటే హార్డ్ అయిపోయిన వాటర్ అంటే మొక్కలు పెట్టినప్పుడు హార్డ్ అయిపోతుంది దాంట్లో పోసేయాలి అంతే. అటు వాటర్ కి 5 ml 1 లీటర్ 10 ml 1 లీటర్ కలిపి మొక్కల్లో ఇచ్చేసుకోవాలి. సో అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. అంటే అది గుల్లగా అవ్వడమే కాకుండా మొక్క చాలా బాగుంటుంది. చాలా మంది అంటే అది హార్డ్ అయిపోయింది తవ్వుతా ఉనేస్తారు, అది గుల్ల అవ్వాలని తవ్వుతా ఉంటారు, మొక్క తీయలేము, పొరపాటున వేరు కట్ అయినా ఇది అయిపోతుంది. కొంచెం ఇసుక కలిపితే కూడా మొక్క చాలా బాగుంటది. కోకోపిట్ కలిపినా కూడా స్టెరిలైజర్ చెప్పాను కదా, అప్పుడు గుల్లగా ఉంటుంది. సో బియ్యం కడిగి నీళ్ళు ఒక 5 రోజులు పెట్టి దెన్ ఆఫ్టర్ దాన్ని ఒక పచ్చిపాలు ఆవు పచ్చిపాలు నాటు ఆవు పాలు అయితే చాలా మంచిది. ఇంకా ఆవు పాలు దొరకకపోతే మీరు గేదె పాలనే వేసుకోండి, మరి ఇంకేం చేద్దాం. సో అవి 5 రోజుల నుంచి పైన లేయర్ తీసేసి అది పోస్తే ఏదైతే హార్డ్ అవుతుందో గుల్లగా అవుతుంది మంచిగా.